హనుమ సర్వశక్తిమంతుడు. ఎటువంటి ఆయుధాలు పవనపుత్రుడిని ఏమీ చేయలేవు. నిరంతరం శ్రీరామనామ జపంలో రమిస్తూ ఉంటారు. అటువంటి హనుమను కూడా సమయపాలనను ఖచ్చితంగా పాటించే శనైశ్చరుడు పట్టుకున్నాడట. మరి ఆ తర్వాత ఏమైందో తెలుసుకునే ముందు మీరు ఇంకా అరవింద ఆల్ ఇన్ వన్లో మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శనికాలం దాపురించింది. వానర వీరులంతా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీరాముల వారు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నారు. అప్పుడు శనీశ్వరుడు రాముని వద్దకు వచ్చి, నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముని అనుమతి అడిగాడు. నన్నెందుకు అనుమతి అడగడం, నీ విధిని నీవు చెయ్యి అన్నారు శ్రీరాముల వారు. హనుమంతుని వద్దకు వెళ్లి శని, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు. నేను రామకార్యంలో నిమగ్నమయ్యున్నాను, ఇప్పుడంతకాలం కుదరదన్నాడు హనుమంతుడు. సరి, ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు. 7.5 వారాలు అంటూ కాలప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు. హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసిందిగా కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్లలో ప్రవేశించనా అని అడిగాడు. హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. సరి, నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు. ఆ రాళ్లని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు హనుమంతుడు. అయితే నన్ను ఏం చేయమంటావు, నీ భుజాల పైనకెక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెళ్తుంటాను, అందువలన భుజాలెక్కడానికి వీల్లేదు అన్నాడు హనుమంతుడు. పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మీ స్వరూపిణి అయిన సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు నిరంతరం నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. సరే, చివరికి నీ శిరస్సు ఒకటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలుపెట్టాడు. ఆ బండరాల బరువును మోయలేక శనీశ్వరునికి కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందకి దూకేశాడు. మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగింది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా అంటూ చేతులెత్తేశారు. నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమయ్యున్న ఎవరినీ కూడా శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. అవ్యక్త అప్రమేయ పరతత్వమితడు అని వాల్మీకి సుందరకాండంలో పేర్కొన్నాడు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఆరాధించదగిన దైవత్వం కలబోసిన పరమేశ్వర స్వరూపమే శ్రీ ఆంజనేయ స్వామి. ప్రభు భక్తికి ప్రతీకగా నిలిచిన హనుమంతుడు జన్మించిన ఈ వైశాఖ బహుళ దశమి పర్వదినమున అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ పిల్లలకి తెలియజెప్పండి, మీ స్నేహితులకు ఈ స్టోరీని షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. ఆంజనేయ వీర హనుమంత సూర, ఆంజనేయ వీర హనుమంత సూర,
वायुकुमारा वानर वीर वायुकुमारा वानर वीर वायुकुमारा वानर वीर जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की।